హలో ఫ్రెండ్స్, మనకి ఈరోజు ఇచ్చిన ప్రాజెక్ట్ అయితే ఇదే. దీంట్లో ఏం చేశారంటే స్మాల్ అండ్ ఎక్స్ట్రా స్మాల్ డివైసెస్లో ఇమేజ్, హెడ్డింగ్, పారాగ్రాఫ్, బటన్ కనిపించాలా. అండ్ దెన్ సెకండ్ ఇమేజ్, హెడ్డింగ్, పారాగ్రాఫ్, బటన్ కనిపించాలా. ఇలా రెండు కింద కింద కనిపించాలా అనేలాగా చెప్పారు. నెక్స్ట్ మీడియం నుంచి ఎక్స్ట్రా లార్జ్ డివైసెస్ వరకు ఎలా కనిపించాలంటే హెడ్డింగ్, పారాగ్రాఫ్, బటన్ లెఫ్ట్ సైడ్, ఇమేజ్ రైట్ సైడ్ కనిపించాలా. సెకండ్ దానికి ఏం కనిపించాలంటే ఇమేజ్ లెఫ్ట్ సైడ్ కనిపించాలా, హెడ్డింగ్, పారాగ్రాఫ్, బటన్ రైట్ సైడ్ కనిపించాలా. దీన్ని నేను ప్రోగ్రామ్ ఎలా రాసానని చూపిస్తాను చూడండి. దీనికోసం నేనేం చేశానంటే ఫస్ట్ ఒక కంటైనర్ క్రియేట్ చేసుకున్నా. ఆ కంటైనర్ లోపల రో క్రియేట్ చేసుకున్నా. రో లోపల ఒక కాలం అనేది క్రియేట్ చేసుకున్నా. ఆ కాలంలో ఇమేజ్ ఇన్సర్ట్ చేసుకున్నా. ఆ కాలంని అక్కడికి క్లోజ్ చేసుకునేసాను. దాంట్లో ఏం చేశానంటే ఒకే ఒక ఇమేజ్ మాత్రమే ఉంది ఆ కాలంలో. నెక్స్ట్ ఏం చేశానంటే ఇంకొక కాలం క్రియేట్ చేసుకున్నా. ఆ కాలంలో హెడ్డింగ్, పారాగ్రాఫ్, బటన్ ఈ మూడింటిని ఒక కాలంగా క్రియేట్ చేసుకున్నా. ఈ ఇమేజ్ని మాత్రం ఒక కాలం క్రియేట్ చేసుకున్నా. అండ్ దెన్ దానికి ఎలా డివైడ్ చేశానంటే స్మాల్ డివైజెస్లో ఆ ఇమేజ్ అనేది 12 కాలమ్స్ని ఆక్యుపై చేయాలా. హెడ్డింగ్, పారాగ్రాఫ్, బటన్ అనేది స్మాల్ డివైసెస్లో, స్మాల్ అండ్ ఎక్స్ట్రా స్మాల్ డివైసెస్లో 12 కాలమ్స్ని ఆక్యుపై చేయాలని చెప్పాను. ఓకేనా, వాళ్ళు ఇచ్చిన ప్రకారం స్మాల్ డివైసెస్లో వచ్చేసింది. నెక్స్ట్ మీడియం, లార్జ్, ఎక్స్ట్రా లార్జ్ డివైసెస్లో లెఫ్ట్ సైడ్ హెడ్డింగ్, పారాగ్రాఫ్, బటన్ అండ్ రైట్ సైడ్లో ఇమేజ్ రావాలా. ఇది మనకి కాన్సెప్ట్. దానికోసం నేను ఏం చేశానంటే కాలం మీడియం డివైసెస్లో 5 ఇచ్చా. ఇమేజెస్కి 5 కాలమ్స్ని తీసుకోమన్నాను. అండ్ దెన్ పారాగ్రాఫ్, హెడ్డింగ్, బటన్కి 7 కాలమ్స్ని తీసుకోమన్నాను. ఇప్పుడు నేను ప్రివ్యూ చూపిస్తాను చూడండి. మీడియం డివైస్ ప్రివ్యూ చూసారంటే హెడ్డింగ్, పారాగ్రాఫ్, బటన్ అండ్ ఇమేజ్ ఇది 7 ఆక్యుపై చేసుకుంటుంది, ఇది 5 ఆక్యుపై చేసుకునేది. ఓకేనా, ఇప్పుడు మనకు నార్మల్గా అయితే ఎలా వస్తుందంటే ఇప్పుడు కింద ఇమేజ్ ఉంది చూసారా, రైట్ సైడే వస్తుంది. ఇది కూడా ఈ ఇమేజ్ అనేది రైట్ సైడే వస్తుంది. దానికోసం నేనేం చేశానంటే ఆర్డర్ మార్చుకున్నా. ఆర్డర్ మీడియం డివైసెస్లో ఇది సెకండ్ రావాలా, ఇమేజ్ అనేది సెకండ్ రావాలని పెట్టా. అండ్ దెన్ ఆర్డర్ మీడియం డివైసెస్లో ఈ హెడ్డింగ్, పారాగ్రాఫ్, బటన్ అనేది ఫస్ట్ రావాలని పెట్టిన. అప్పుడు ఏమైందంటే మీడియం డివైసెస్లో మాత్రం మీడియం డివైస్ అండ్ మీడియం డివైస్ కన్నా ఎక్కువ ఉండే పెద్దగా ఉండే డివైసెస్ మనము మీడియం డివైస్ అని చెప్పి ఆపేసినామంటే లార్జ్ డివైస్కి ఏమవుతుందంటే ప్రీవియస్గా ఏదైతే తీసుకున్నామో మీడియం డివైస్కి అదే అప్లై అవుతుంది. సో దట్ మీడియంకి అప్లై చేసినామంటే దానిపైన ఉండేదానికి అన్నీ అప్లై చేసినట్లే. నేనేం చేశాను, మీడియం డివైస్లో సెకండ్ ప్లేస్లో రావాలా ఇమేజ్, ఫస్ట్ ప్లేస్లో పారాగ్రాఫ్, హెడ్డింగ్, బటన్ రావాలని చెప్పాను. అలా అలైన్మెంట్ జరిగింది. ఇప్పుడు లార్జ్ డివైస్ చూసినా, ఎక్స్ట్రా లార్జ్ చూసినా సేమ్ ప్రాసెస్లోనే ఉంటుంది. మీడియం, లార్జ్, ఎక్స్ట్రా లార్జ్. స్మాల్, ఎక్స్ట్రా స్మాల్ ఏమైంటుంది కింద కింద వచ్చి ఉంటుంది. ఓకేనా, ఇది ఈరోజు ప్రాజెక్ట్ అయితే సేమ్ అదేలాగానే ఇంకొకటి క్రియేట్ చేసుకున్నాం. కంటైనర్ రో, దాంట్లో ఒక కాలంలో ఇమేజ్ క్రియేట్ చేసుకున్నా, ఇంకొక కాలంలో హెడ్డింగ్, పారాగ్రాఫ్, బటన్ క్రియేట్ చేసుకున్నా. దీనికి ఆర్డర్ అనేది పెట్టలేదు, ఎందుకంటే డిఫాల్ట్గా అదే ఆర్డర్లోనే ఉంటుంది. ఆ వాళ్ళు కూడా అదే ఆర్డర్ అడిగినారు కాబట్టి అట్లే వదిలేసాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈరోజు అయితే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది. నేను సబ్మిట్ ఇస్తాను చూడండి. సబ్మిట్ ఇచ్చామంటే 6 out of 6 టెస్ట్ కేసెస్ పాస్ అయ్యాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మ్యాక్సిమం ఇలాంటి ఏదైనా టఫ్ అనిపించే కాన్సెప్ట్స్ ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు అర్థమైంటుంది అనుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.